వాడుకొని మీ కారు కూడా మీరు అని మీరు అంతా మీరు పెట్టుకోండి, మీరు కరెంటు వాడుకోండి. ఆ కరెంటు వాడుకొని మీ కారు కూడా మీరు ఛార్జ్ చేసుకోండి. అప్పుడు దానికి కూడా డబ్బులు కట్టే పని ఉండదు. ఆ విధంగా ఎవరెవరు ముందుకు వస్తే వాళ్ళందరినీ చేసుకోమని చెప్పి స్పష్టంగా చెప్తున్నా. ఇంకొక పక్క గడ్డి పెంచడానికి నేను చెప్పాను. ఇంకొక పక్కన మీకు అందరికీ మెషినరీ కూడా ఇవన్నీ ఎట్లా డెవలప్ చేయాలని చేసి ఈవెన్ ఆడవాళ్ళు కూడా ఈజీగా గ్రాస్ కట్ చేయడం కానీ లేకుంటే దాన్ని మళ్ళా పీసెస్ కట్ చేయాలంటే అవన్నీ కటింగ్ మెషిన్స్ కానీ ఇవన్నీ పెట్టి నెక్స్ట్ లెవెల్ సైలేజ్కి ఎట్లా పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు ప్రత్యేకంగా ఈ 3-4 ఇండస్ట్రీస్లో లైఫ్ స్టాక్లో ఫస్ట్ డైరీని లాజికల్గా ఎట్లా తీసుకుపోవాలి, ఫాడర్ సెక్యూరిటీ ఎట్లా ఇవ్వాలి, ఖర్చు ఎట్లా తగ్గించాలి, అనిమల్ హెల్త్ ఎట్లా మెయింటైన్ చేయాలి, దాన్ని ఏ విధంగా మొబైల్ క్లినిక్స్ పెట్టాలి, అల్టిమేట్గా ఏ ఎనిమల్ కూడా ఇబ్బంది లేకుండా ఈవెన్ ఏదైతే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ దగ్గర నుంచి సెక్స్ ప్రిఫరెన్షియల్ ఇన్సెమినేషన్ దగ్గర నుంచి ఇవన్నీ కూడా ఏమేమి చేయాలో అవన్నీ వర్కౌట్ చేస్తాం. అదే సమయంలో ఫాడర్లో డీసెంట్రలైజేషన్, ఊర్లోనే ఒక డాక్రా సంఘానికి ఇచ్చి ఒక 10 ఎకరాలు 15 ఎకరాలు ఫాడర్ డెవలప్ చేసి దాంట్లో వాళ్ళకు కూడా 10 రూపాయలు ఉపాధి కలిగి వాళ్ళు ఇంటింటికి ఎత్తకపోయి అందరికి ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాం. అదే మరి కాన్సన్ట్రేట్ ఫాడర్ ఉంటే ఫీడ్ ఉంటే అది కూడా సప్లై చేస్తాం. ఎట్లా చేయాలో అవన్నీ కూడా వర్కౌట్ చేస్తాం. ఇంకొక పక్కన మిషన్ మిల్కింగ్ కూడా ప్రతి ఒక్క ఇంట్లో ఈజీగా చేయడానికి ఇప్పుడు రాను ఇది యాక్టివిటీ పెరుగుతుంది. పెరిగినప్పుడు కొంతమంది పశువులు పెంచుకోగలుగుతున్నారు కానీ మెషిన్ మిల్కింగ్ ప్రాబ్లం ఉంది. దాన్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తాం. అనుకో గ్రూప్ పెడితే ఒక 20-30 ఎనిమల్స్ ఉంటే వాళ్ళే పిండేస్తారు. అప్పుడు నేరుగా వచ్చి డైరీ వాళ్ళు తీసుకెళ్తారు. సో దట్ ఇవన్నీ ఆర్గనైజ్డ్ సెక్టర్లో వస్తే ఎండ్ టు ఎండ్ సొల్యూషన్స్ వస్తే చాలా ఈజీ అవుతాయి. దానివల్ల మనకందరికి కూడా లైఫ్ ఈజీ అవుతుందని చెప్పి నేను మీకు తెలియజేసుకుంటూ ఈ వర్క్షాప్ వల్ల చాలా వరకు క్లారిటీ వచ్చింది. మనస్ఫూర్తిగా అందుకే నేను అన్నీ రాసుకున్నాను. మళ్ళీ ముందు నేను మర్చిపోకూడదు. నేను ఇప్పుడు అన్నీ చెప్పాను. మా వాళ్ళు మళ్ళా ట్రాన్స్మిషన్ లాసెస్ లేకుండా ఆ ఫైల్ నాకు పెట్టి ఆ ఫైల్ అమలు చేసే బాధ్యత లాస్ట్ మైల్లో మళ్ళీ బెనిఫిట్ వచ్చే బాధ్యత మీరు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇక్కడ బ్యాంకులకు కూడా చెప్తున్నా, మీ డబ్బులు కూడా ఏ సెక్టర్ ఎక్కువ జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ ఉందో, ఏ సెక్టర్లో ఎక్కువ మంది పేదవాళ్ళు ఆధారపడుతున్నారో అలాంటివన్నీ కూడా ఇంటిగ్రేట్ చేయాలి. నేను అందుకే ఒక మాట చెప్పాను, P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్. ఇది ఒక గేమ్ చేంజర్ కాబోతుంది. P3 వెల్త్ క్రియేషన్, P4 పూర్ పీపుల్ ఎంపవర్మెంట్. ఈరోజు సంపద అనేది కొంతమందికే పరిమితం అవడం కరెక్ట్ కాదు. నేను 24 గంటలు పనిచేసేది డబ్బులుండవడం కోసం కాదు, సమాజం కోసం. ఆ సమాజం కోసం పనిచేసినప్పుడు ఈరోజు కొంతమంది 100 బిలియన్ 200 బిలియన్ మాట్లాడుతున్నారు. పేదవాడు మాత్రం 100 రూపాయలు కూడా రోజుకు రాని పరిస్థితి ఉంది. అలాంటప్పుడు వాళ్ళని ఏ విధంగా పైకి తేవాలి? ఈ $100 బిలియన్ వచ్చే వ్యక్తులందరూ కూడా ఆలోచించుకోవాల్సింది, ఎవరైనా సరే సమాజం మనకిచ్చింది, తిరిగి సమాజానికి ఇవ్వాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. మీరేమనుకుంటున్నారు? ఆయనకు ఓట్లు వేశారు కాబట్టి ఆయన బాధ్యత, మేము డబ్బులు సంపాదించాం పర్వాలేదు అది మా కష్టం అనుకుంటున్నారు. కరెక్ట్ కాదు. నేను ఇక్కడున్నా, మీరు ఆ స్థాయిలో ఉన్న సమాజంలో ఉండే అవకాశాలే కారణం. ఆ సమాజంలో ఉండే అవకాశాలు కొంతమంది అందిపుచ్చుకున్నాం, మనకు అదృష్టం కలిసి వచ్చింది, ఈ స్థాయికి వచ్చాం. తిరిగి లాస్ట్ మైల్లో ఉండడానికి సహాయం చేయాలి. అందుకే నేను పెట్టిన కార్యక్రమం కూడా మీరు చూస్తే హై నెట్వర్త్ ఇండివిజువల్స్ 10%, లాస్ట్ మైల్లో ఉండే 20% అడాప్ట్ చేసుకోవాలి. పీపుల్ యాజ్ క్యాపిటల్, ప్రజలే మనకు ఆస్తి. అది అనుకొని మీరు చేయగలిగితే వాళ్ళ స్కిల్ డెవలప్మెంట్, లేకుంటే వాళ్ళ పిల్లల చదువు. ఒకప్పుడు నేను చెప్పాను, మీ పిల్లల్ని బాగా చదివించామన్నాను, చదివించారు.
చదివించిన వాళ్ళందరూ కూడా ఈరోజు ఐటీ చేసి బ్రహ్మాండంగా డబ్బులు సంపాదిస్తున్నారు, ఇంటికి డబ్బులు పంపిస్తున్నారు. ఈరోజు నేను తీసుకున్న కార్యక్రమం చాలా స్పష్టంగా తీసుకున్నా. 20 లక్షల కుటుంబాలు టు స్టార్ట్ విత్. ఇది ఒకసారి జీరో పావర్టీ అంటే పేదరికం లేకుండా చేయడమే కాదు, ఆర్థిక అసమానతలు తగ్గిస్తూ అందరి జీవన ప్రమాణాలు పెంచుతూ ఆర్థిక వ్యత్యాసాలు తగ్గించడం నా జీవితాశయంగా ఎంపిక చేసుకున్నాను. అది చేసే వరకు పనిచేస్తాం. ఇది పార్టీ సిద్ధాంతంగా కూడా ముందుకు తీసుకుపోతాం. అందులో దగ్గరగా ఉండే ప్రోగ్రామే లైవ్ స్టాక్. 42 లక్షల మంది పేద కుటుంబాలు, నిరుపేద కుటుంబాలు దీని మీద ఆధారపడుతున్నాయి. వాళ్ళ ఆదాయాన్ని పెంచడానికి ఏమేం చేయాలో అవన్నీ చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి జిఎఫ్ఎస్టీ ఫోకస్ అప్రోచ్ తీసుకొచ్చి ఇప్పుడు చాలామంది కొంతమంది వచ్చారు, నేను మాట్లాడాను. ఇంకా టెక్నాలజీ స్టార్టప్ కంపెనీస్ రావాలి, యూస్ కేసెస్ మీరు తయారు చేయాలి. సమాజంలో చాలా సమస్యలు ఉన్నాయి. టెక్నాలజీ వల్ల ఏదైనా పరిష్కారం చేయడానికి సాధ్యం. అది అనునిత్యం పరిశోధన జరగాలి, ఇంప్రూవ్మెంట్ జరగాలి. దానికి మీరందరూ దోహదం చేయమని మరొక్కసారి కోరుకుంటూ, వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ విత్ ఆల్ దీస్ థింగ్స్. మనస్ఫూర్తిగా ప్రతి ఒక్కరిని అభినందిస్తూ, మీకు లేట్ అయింది, ఇప్పటికే 2:40 అవుతోంది, అయినా కూడా మీరు ఇంత శ్రద్ధ పెట్టారంటే మనస్ఫూర్తిగా మిమ్మల్ని అభినందిస్తూ అందరికీ నమస్కారాలు. జై హింద్. Thank you, sir. Thank you so much. So, Q&A, Momentos presentation. Sir, I request CM sir to be on stage to present the Momentos. And firstly, to receive the memento, I would like to call upon Dr. Somireddy Garu from Srinivasa Farms Private Limited. వారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా ఇన్వైట్ చేస్తూ, బిఫోర్ దట్ అగ్రికల్చర్ మినిస్టర్ గారిని కూడా స్టేజ్ పైన డిస్ట్రిబ్యూషన్